వార్తలు వాస్తవాలు గతంలో కంటే ఎక్కువ ఆకాంక్షలతో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు అన్న ఒక ఉత్కంఠ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఎటువంటి మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వం, ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ వాళ్ళే క్రాస్ చేసి ఆ టైంకి చెప్పిన పనులు చేయకుండా ఎటువంటి కాలయాపన చేస్తుంది, ఏ విధమైన పరిష్కారం కోసం ఆలోచిస్తుంది, ఎటువంటి చర్చలు చేస్తుంది అనే దానికి సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే ఓవరాల్గా కొత్త ఏడాదిలోనూ కోతలే అన్ని రంగాల్లో భారీగా లే ఆఫ్స్ ఉంటాయంటూ కూడా ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి మరొక అప్డేట్ కూడా అందుతుంది. ఈ సందర్భంలో మనం మరొక వార్త మనం గమనించవచ్చు. మన పీవీకి ఆత్మక్షోభ అంటూ కనిపిస్తోంది. 2 దశాబ్దాల తర్వాత కూడా అవమానాలేనా అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఆయన కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి వాళ్ళు మనం మాట్లాడదాం. ఇవాళ మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాకేష్ గారు బీఆర్ఎస్ నుంచి అండ్ నరసింహారెడ్డి గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, మెయిన్గా చూసుకుంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏదో ఎక్కువ కావాలని ప్రజలు ఆశించి తీసుకొచ్చుకున్న ప్రభుత్వం హామీల అమలుకు సంబంధించి ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది, అదేవిధంగా చాలా అంశాలు లేవనెత్తుతున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అందులో మెయిన్గా ప్రస్తుతం ప్రధానంగా పీవీకి సంబంధించి పీవీని అవమానించారు, అదేవిధంగా కుటుంబ సభ్యుల మీద నెపం మోపి అంత్యక్రియల కోసం ఇక్కడికి తీసుకురావాలని చెప్పి ఒత్తిడి చేసిండ్రు అని వ్యాఖ్యలు చేసిండ్రు కాంగ్రెస్ నేతలు. చేసిన పరిస్థితిలో ఆయన డాటర్ వాటిని ఖండించిండ్రు. ఎట్లా చూస్తారు వీటన్నిటిని కూడా? స్టిల్ ఇప్పటికి కూడా అవమానమే జరుగుతుంది, ఇప్పటికి కూడా ప్రాధాన్యం ఇవ్వట్లేదు అని దానికి సంబంధించి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన పీవీకి ఆత్మక్షోభ అనేది వాళ్ళ సొంత కూతురు చెప్పింది కాకుండా, అంటే ఆ రోజు జస్ట్ అప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏర్పడ్డ తర్వాత పీవీ అంటే జరిగిపోయిన తర్వాత ఆయన పార్థివ శరీరాన్ని ఢిల్లీలోనే, అంటే అందరు ప్రధానులది కూడా ఢిల్లీలోనే జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ పివి నరసింహరావు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన పార్థివ దేహాన్ని కూడా అక్కడ ఉంచకుండా హైదరాబాద్ తరలించడం జరిగింది. హైదరాబాద్ తరలించినటువంటి ఆ దేహాన్ని కూడా సరైనటువంటి విధంగా అంత్యక్రియలు జరపకపోతే మళ్ళీ ఆ రోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఆ రోజు మేము మంత్రిగా ఉండే వాళ్ళంటే ఆయన దగ్గర బంధువులు కాబట్టి ఆయన వెళ్ళి మళ్ళీ ఆ అంత్యక్రియలు కంప్లీట్ చేపియడం జరిగింది. అదొక సంఘటన. అయితే రెండో సంఘటన ఏంటంటే మన పాదయాత్ర వచ్చినప్పుడు మేము గమనించింది ఏంటంటే ఇక్కడ నక్లెస్ రోడ్లో మీటింగ్ అండి, ఇందిరాగాంధీ స్టాచ్యూ పక్కనే పివి నరసింహారావు స్టాచ్యూ. కనీసం రాహుల్ గాంధీ, మీరు కావాలంటే ఆ విజువల్స్ తెప్పించుకోండి, ఇక్కడ దండ వేసినటువంటి రాహుల్ గాంధీ అక్కడ దండ కూడా వేయాలి. ఆ పక్కనే నక్లెస్ రోడ్లో పక్కన పివి నరసింహారావుది ఏదైతే ఆయన అక్కడ అంటే పివి నరసింహారావు గారి ఉంటుందో ఇండియా ఇప్పుడు మనకు నక్లెస్ రోడ్లో వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టిన పక్కనే ఆయన పివిని దానం చేసిన ప్రదేశం ఉంటుంది. దానికి ప్రభుత్వం అద్భుతంగా ఒక 1 year అంటే తెలంగాణ ప్రభుత్వం ఆయన 100 సంవత్సరాలు వేడుకని 1 year జరిపింది. ఆ ప్రదేశానికి కూడా పోలేదు. అంటే వాంటెడ్లీ కావాల్సుకొని ఆయనను విస్మరించడం. కానీ ఈరోజు మళ్ళీ ఏదైతే జీవన్ రెడ్డి గారు, సరే ఆయన మార్కులు పడతాయని ఉరుకులాడుతుండో లేకపోతే దేనికి ఆయన మాట్లాడుతుండో తెలియదు, కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏ ఇష్యూ అన్నా కానీ ముందు వచ్చేసి ప్రెస్లో మాట్లాడడం జరుగుతుంది. ఆ మాట్లాడిన దాంట్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏందో ఆయనకు తెలుసా తెలియదా మనకు అర్థమవుతలేదు, కానీ ప్రతి ఒక్క దాని మీద కామెంట్ చేస్తుంది. స్వయంగా కూతురు అక్కడ ఉంది, శాసనమండలిలో ఉంది. జీవన్ రెడ్డి గారు ఎలా వ్యాఖ్యలు చేస్తారండి? ఆ రోజు వద్దు మాకు ఇక్కడనే ఢిల్లీలోనే చేయాలని చెప్పేసి అంటే కనీసం ఆయన ఉన్న ఇంటిని ఆయన మెమోరియల్గా మార్చండి అని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన ఏమీ జరగలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఆ గాంధీ కుటుంబానికి తప్ప, అంటే ఏదైతే గాంధీ కుటుంబం కూడా కాదు, ఇందిరా కుటుంబానికి తప్ప వేరే నెహ్రూ ఇందిరా కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరు కూడా మనగడ సాగించరాదు, మనగడ ఉండరాదు, ముందడికి పోరాదు అన్నట్టు. ఈరోజు మనం ఒకటే అంటున్నాం, ఆ పచ్చి అబద్ధాలు ఆడడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్పర్ట్గా అయిపోయింది. ఈరోజు తెలంగాణ బిడ్డ, సరే మీరు ఏమన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధాని చేసిండు, ఆయన దేశానికి దిశానిర్దేశం చేసిండు, ఆయన తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగే ఈ దేశాన్ని 10 సంవత్సరాలు పాలించాడు. ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిని చేసి దేశ ఆర్థిక పరిస్థితిని ఒక గాడిలో పెట్టినటువంటి గొప్ప నాయకుడు మన పీవీ. అలాంటి పీవీని తెలంగాణ బిడ్డను అవమానించే విధంగా ఈరోజు వ్యాఖ్యానించడానికి అవసరం ఏమొచ్చింది? మీరైతే శ్రద్ధాంజలి ఘటించండి, లేకపోతే ఆయన సంస్మరించుకోకండి. మిమ్మల్ని ఎవరు విజ్ఞప్తి చేయట్లేదు కదా. కానీ ఆయన గురించి
ఒక పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి మీకు ఏ విధంగా నోరు వస్తుంది? సరే, ఈరోజు నువ్వు నాయకుని కావచ్చు, పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి చాలా మంది నాయకులు అక్కడ క్యూ కట్టిన దాంట్లో జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే మరి ఈ రోజు రేపు పొద్దుగాల నీ అంటే ఇక అనద్దు, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడద్దు. కానీ నేనేమంటున్నా అంటే అది సరైన పద్ధతి కాదు. రైట్. నరసింహారెడ్డి గారు ఎట్లా చూస్తారంటే ఇంతకాలం గడిచిన తర్వాత కూడా అవే మాటలు ఎదురుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న సందర్భంలో కూడా వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్న పద్ధతిని ఎట్లా చూస్తారంటే ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు పివి నరసింహారావు గారి గురించి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనం ఏదో ఆయన యథాలాపంగా తెలియకుండా మాట్లాడిన అంశంగా మనం చూడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే పివి నరసింహారావు పట్ల సోనియా గాంధీ గారు మిగతా కాంగ్రెస్ పెద్దలు ఆయన చనిపోయినప్పుడు ఏ వైఖరితో వాళ్ళు తీసుకున్నారో, ఎట్లాగైతే వాళ్ళు మాట్లాడినారో అదే లైన్లో ఇవాళ జీవన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినారు. అధిష్టానం మెప్పు కోసం ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న కాబట్టి ఒక మంత్రి పదవి అడగాలంటే గ్రౌండ్ కావాలి. కాబట్టి ఒక చారిత్రక తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆ సోనియా గాంధీ గారు ఆ రోజు జరిగింది ఏంటండి, బాడీ వారి ఇంటి ముందు నుంచి పోతుంది, జనపద్ ముందు నుంచి పోతుంటే తండ్రి తల్లి కొడుకు ఎవరు బయటికి కూడా రాలే చూడటానికి. అది అసలు చాలా అవమానకరమైన విషయం ఏంటంటే అసలు వీళ్ళు అక్కడికి పోవాలి, బాడీని చూడటానికి కూడా పివి నరసింహారావు బాడీని చూడటానికి కూడా రాలే. అంత ద్వేషం ఉండే పివి నరసింహారావు మీద సోనియా గాంధీ గారికి, అప్పుడు ఉన్న సోనియా గాంధీ గారికి మిగతా వారికి. అయాల అధిష్టానానికి అది పరిస్థితి. 91 నుంచి 96 వరకు మొత్తం 5 సంవత్సరాలు ఒక మైనార్టీ గవర్నమెంట్ని నడిపించి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక రెసిషన్లో, ఆర్థిక సంక్షోభంలో ఉంటే భారతదేశానికి కొత్త సంస్కరణలు తెచ్చి ఆర్థిక సంక్షోభానికి తాకిడి తలగకుండా బయటపడేసిన గొప్ప దార్శనికత నాయకుడు పివి నరసింహారావు గారు ఆర్థిక వ్యవహారాలలో. ఇప్పుడు ఆయన చేసిన సంస్కరణలే ఆ లిబరేషన్ మీదనే భారతదేశం నడుస్తుంది. విదేశీ విధానాలు కావచ్చు, విదేశాలతో ఆర్థిక విధానం కావచ్చు, ప్రపంచ బ్యాంకుతో ఎట్లుండాలి, ఇవన్నీ కూడా ఆయన చేసినాయి. ఇవాళ మరి ఇవాళ జీవన్ రెడ్డి గారు ఒట్టిగానే ఏం తెలియదు, జీవన్ రెడ్డికి ఏం తెలియదు అంటే ఎట్లా అండి? చాలా పెద్ద నాయకుడు ఆయన, ఎప్పుడో మంత్రి, ఎప్పుడో ఎమ్మెల్యే, ఎప్పుడో ఎంపీ, ఎన్టీ రామారావు టైం నుంచి ఉంటున్న ఆయన. తెలియకుండా ఉంటేనే జీవన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్, అది కూడా కౌన్సిల్లో ఎట్లా మాట్లాడతాడు? పోనీ మాట్లాడి అనుకుందాం, కొద్దిసేపటికి తెలియక మాట్లాడి అనుకుందాం. మరి ఎక్కడి నుంచి ఆయన ఖండన వచ్చిందా? పీసీసీ నుంచి ఖండన రాలేదు, ఏఐసీసీ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎందుకు నువ్వు ఇట్లా అన్నావని అడగలేదు. పివి నరసింహారావు గారు కూతురు లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావచ్చండి, అది పక్కన పెట్టండి, ఇష్యూ అది కాదు. పివి నరసింహారావు ఈ రాష్ట్రానికి తెలంగాణ, కేసీఆర్ గారు ఏం చెప్పినారు, పివి తెలంగాణ టీవీ అన్నాడు. ఒక 360 degrees డైమెన్షన్స్ ఉన్న పర్సనాలిటీగా పివి నరసింహారావు గారిని కేసీఆర్ గారు కొనియాడారు. ఒక సంవత్సరం పాటు ఆయన ఉత్సవాలు నడుపుతున్నారు, ఆయనకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేసినారు. మీరు చేయలేదు, ఓకే, మీకు అభిప్రాయం లేదు, ఆ రోజు తెలిసిపోయింది. ఎవరు చేస్తే ముందు మీరు దాంట్లో పాల్గొనలేదు. మీరు గాంధీ భవన్లో చేయలేదు, ఏ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పివి గురించి చేయలేదు. అంటే వీటి వెనుక అంటే ఉన్న ఉద్దేశం క్లియర్ గా ఏం కనిపిస్తుంది అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు డిజైన్ చేసుకోదలుచుకున్నది. అది ఆయన ద్వారా, ఆయన నోటి ద్వారా పలికించినారు. ఏఐసీసీ అభిప్రాయం సోనియా గాంధీ గారికి పివి నరసింహారావు గారి మీద ఏ అభిప్రాయం ఉందో, రాహుల్ గాంధీకి ఏ అభిప్రాయం ఉందో మన పివి నరసింహారావు గారి మీద అదే అభిప్రాయాన్ని ఈయన పట్టుకొని లాగి ఇప్పుడు బాటలు పోవటానికి, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయటానికి, తెలంగాణలో పుట్టిన బిడ్డ, అక్కడ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ ముఖ్యమంత్రి, ఒక సంస్కరణవాదిని నువ్వు నోటుకొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతుంటే సీఎం మాట్లాడొద్దండి, ఇలా సీనియర్ నాయకులు మాట్లాడొద్దా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడొద్దా, బట్టి విక్రమార్క మాట్లాడొద్దా? ఇలా ఏమే జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి ఉండి మాట్లాడుతున్నావు, మతి లేకుండా మాట్లాడుతున్నావు? అడిగేది ఎందుకు అడుగుతలేరు మీరు? మేము ప్రశ్నిస్తున్నాం, ఇవాళ మీరెందుకు ప్రశ్నిస్తారు? మరి అంటే విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటే కూడా ఇట్లా మాట్లాడడం సరికాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, బహిరంగంగా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడుకోవడం, ఆయన బహిరంగంగా రికార్డు పరంగా ఆన్ రికార్డే మాట్లాడండి. ఆయన ఈవెన్ అంతర్గతంగా మాట్లాడుకున్నా కూడా, నేతలు ఫోన్ కాల్స్ లో మాట్లాడుకున్న సందర్భంలో కూడా మీరు అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా డైరెక్ట్ గా బహిరంగంగా మాట్లాడితే మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారు? అటువంటి సిచ్యువేషన్ ఉంది, అటువంటి కన్వర్సేషన్స్ జరుగుతున్న సందర్భం. అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఒక వైరుధ్యం నడుస్తుంది.
అవి త్వరలోనే బయటపడి పెద్ద బహిరంగంగానే జరిగే అవకాశం ఉంది. మన అసెంబ్లీలో కూడా 2 రోజుల సెషన్లో చూసినాం మనము. సీనియర్లు ఎవరు ఆయనకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈయన అది అసెంబ్లీ అనుకుంటున్నాడో, ఆయన బహిరంగ సభలకనే సీఎం గారు అట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అది మర్యాద కాదు, సభా మర్యాద కాదు, సభలో అట్లా మాట్లాడకూడదు. అదొక ఉపన్యాసం కాదు. ఉపన్యాసాలు ఎవరు బహిరంగ మన దీంట్లో అసెంబ్లీలలో విషయాలు ఫ్యాక్ట్స్ మర్యాదపూర్వకంగా సభ్యులను గౌరవించి మధ్యన స్పీకర్ ఉంటాడు. ఎవరైనా కానీ ఒక సభ్యుడు ఇంకో సభ్యునితో డైరెక్ట్ మాట్లాడకూడదు. అధ్యక్ష అని అందుకే అధ్యక్షుని పెట్టిందే, స్పీకర్ని పెట్టిందే. ఎందుకంటే ఏది ఉన్నా నువ్వు అధ్యక్షుని ద్వారా సభకు తెలియజేయాలి. ఒక సభ్యునికి నువ్వు తెలియజేయాలనుకున్న అధ్యక్షుని ద్వారా తెలియజేయాలి. అవి సభా సాంప్రదాయాలు. కాబట్టి మెజార్టీ వచ్చింది కాబట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు అనేది ఇంకా ఆ పాత పద్ధతిలో అధికారం వచ్చిన తర్వాత కూడా ఆ పాత పద్ధతిలో మాట్లాడటం ఏమాత్రం కూడా సంస్కారం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా మార్చుకోవాలి. పివి నరసింహారావు గారి గురించి ఇప్పటికైనా కానీ మీరు మీ వైఖరి ఏందో తెలియజేయండి. కుటుంబ మీ ఆరోపణ చేస్తున్నారుగా, జీవన్ రెడ్డి గారి ఆరోపణ కరెక్టా తప్ప? కరెక్టే అయితే కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు, ప్రత్యక్షంగా ఆ రోజు ఉన్నవాళ్ళు ఉన్నారు. వారిని అడిగిన వారు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సంప్రదించిందో వారందరూ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడగండి, క్లారిఫై చేసుకోండి. కానీ ఒట్టుకొచ్చినట్టు నోటికొచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడతామంటే మీరే అవమాన పాలవుతారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ప్రధానమంత్రి దేశానికి మీరు డిజోన్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం. అది ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు, ఏ విధంగా దాన్ని ఆయనను ఖండిస్తారు. జీవన్ రెడ్డి నువ్వు తప్పు మాట్లాడినో చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేదంటే ప్రజలే ఆలోచిస్తారు. ఖచ్చితంగా తప్పు కదా మీరు మాట్లాడిందని ప్రజలే చెప్తారు. రైట్. అంటే రాకేష్ గారు స్పష్టత ఇస్తుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి సంబంధించి? లేదండి, ఎప్పుడు కూడా ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ద్వారానే మేము అంటే సోనియా గాంధీ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి కాలేకపోయామని చెప్పేసి ఒక దుగ్గద ఉన్నది. కాబట్టి పీవీని ఏ రోజు కూడా పీవీ బ్రతికున్నప్పుడు ఆయన గౌరవం ఇవ్వలేదు. పీవీ గారు పార్థివ దేహానికి కూడా వాళ్ళు గౌరవం ఇవ్వలేదు, గౌరవించాలని ఉండరు. పీవీని ఎంత అవమానిస్తే అంత మంచి పదవులు పొందవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేస్ నడుస్తుంది. అంతకు మించి వేరే లేదు. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబం మాత్రమే పవర్ సెంటర్ గా ఉండాలి అన్న ఆలోచన కేంద్రంగానే ఇదంతా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? నేనేమంటానంటే ఆ కుటుంబాన్ని అంటే కీర్తించడం ద్వారానే కాంగ్రెస్ పార్టీలో పదవులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఏవి కానీ దక్కుతాయని ఒక సంపూర్ణ విశ్వాసంతో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఖండించాడు. అది కూడా స్పష్టంగా చెప్తున్నా, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించాడు. ఒక జీవన్ రెడ్డి గారు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడారంటే ఏదో విధంగా అధిష్టానం దృష్టిలో పడాలని చెప్పేసి మాట్లాడేది తప్పితే తద్వారా అంటే పివి నరసింహారావును అవమానించడం ద్వారానే మేము లబ్ధి పొందామన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. నరసింహారెడ్డి గారు అంటే కాంగ్రెస్ ఏం చేద్దాం అనుకుంటుందంటే తాము చెప్పదలుచుకున్న అంశాన్ని ఖచ్చితంగా అంటే తమ వైఖరి ఏంటో అనేది ఇండైరెక్ట్ గా ఇది అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తుందంటారా? పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఇది దాటొద్దు, ఈ మాట జవదాటొద్దు అనే ఇండికేషన్స్ ఇస్తుందని అనుకోవాలా? అంటే అట్లాంటి ఏం లేదు, జవదాటగా ఉండే దానికి ఏం లేదు. ఇప్పుడు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ మనిషి, ఆయన పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్, ఇక్కడ సీఎం, అక్కడ పిఎం అయిండు, ప్రధానమంత్రి అయిండు. అది దాంట్లో డిస్ప్యూట్ రావాల్సిన అవసరం లేదంటూ నేను న్యాచురల్గా. ఎందుకు డిస్ప్యూట్ ఏంటి దీంట్లో? ఇప్పుడు అదే వేరే వాళ్ళ విషయంలో మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే పీవీని అవమానపరచడానికి ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు వేరే నాయకుడిని అవమానపరచేటట్టు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారా? చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉండరు. గాంధీయేతర కుటుంబం, సీతారాం కేసరి చాలామంది ప్రధానమంత్రులు చాలా ఉన్నారు, కొంతమంది ఉన్నారు లిస్టులో. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు చర్చ రావట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? అంటే వాళ్ళందరికీ అధిష్టానానికి వాళ్ళ నాయకుల పట్ల, గాంధీయేతర కుటుంబ నాయకుల పట్ల ఏ అభిప్రాయం ఉందో దీనికి మూలం ఏంటి మనం ఆలోచన చేస్తే దీనికి మూలం ఏంటంటే పివి నరసింహారావు గారి మీద అసలు వాళ్ళ గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి సరైన అభిప్రాయం లేదు. దాన్ని వీళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడం కోసము, మెప్పులు పొందడం కోసము ఆడుతున్న నాటకాలు ఇవి. లేకుంటే జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ. నేను ఓడిపోయినవని నీ ఫ్రస్ట్రేషన్లా, సరే పోనీ నీ ఫ్రస్ట్రేషన్లో నీ పార్టీ నాయకుడిని తిట్టుకుంటున్నావు, ప్రజలైతే అది గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు పివి నరసింహారావు, లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుట్టిన కాంచి కాంగ్రెస్ పార్టీ ఆయన.
అటువంటి నాయకుడిని అవమానపరుస్తా నేను, ఆయనను కుటుంబ సభ్యులు తెలిసిన విషయాలను కూడా అవాస్తవాలను కూడా వాస్తవాలుగా చేస్తారని మాట్లాడితే అది మీ విజ్ఞతకు ప్రజలే ఆలోచన చేస్తారు. అది రైట్. ఎవరి ప్రతిష్టను, ఏ పార్టీ ప్రతిష్టను మీకు దిగదార్చుకుంటున్నారు? దాంట్లో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగదారేది ఏం లేదు, దాంట్లో కేసీఆర్ గారి ప్రతిష్ట దిగదారేది ఏం లేదు, వాణిదేవి గారి ప్రతిష్ట దిగదారేది ఏం లేదు. కానీ అబద్ధాలాడి ఒక చరిత్రలో జరిగిన వాస్తవాన్ని దేశ ప్రజలందరూ చూసిండ్రు. మీరు అక్కడ స్మృతివనం నిర్మించలేదు, ఆయన బాడీని అక్కడ అంత్యక్రియలు చేయలేదు, హైదరాబాద్ పంపించినారు. చివరికి ఆ లైబ్రరీ తెచ్చుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పెట్టినారు. అందరు ప్రధానమంత్రులకు ఢిల్లీలో అన్నీ ఉంటాయి. పివి నరసింహరావు గారు ఏం పాపం చేశారండి? ఆయన తెలంగాణ బిడ్డకు పుట్టడమేనా? ఆ మాత్రము మరి జీవన్రెడ్డి గారికి తెలియకుండా మాట్లాడడం నేనైతే అనుకోను. కాబట్టి దీని వెనుక ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఒకళ్ళు జీవన్రెడ్డితో మాట్లాడిపించి ఉంటారని, జీవన్రెడ్డి కూడా దానికి సరిగ్గా సూట్ అవుతుంది, నేను ఓడిపోయినా, నేను సీనియర్ని, నాకు మంత్రి పదవి ఇవ్వాలి ఖచ్చితంగా అంటే ఈ వార్త సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి ఆమె జీవన్రెడ్డి కరెక్ట్ పివి నరసింహరావు అప్పట్లో మంచిగా మాట్లాడినా ఈయన కూడా మంత్రి పదవి పడేయండి అంటదేమో అని ఈయన ఉద్దేశం. కాబట్టి ఇదంతా వాళ్ళే నిందించుకోవటం ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది కల్చరే, అది ఇంకా ముందు ముందు ఎన్ని చూడవలసి వస్తాం మనం కూడా చూడాలి. రైట్. మూవింగ్ ఆన్ టు అదర్ ఇష్యూస్, రాకేష్ గారు, అంటే ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి నిజంగా ప్రజలు ఏం జరుగుతుంది అన్న ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. అమలుకు సంబంధించి ఇప్పటివరకు అంటే రెండింటి విషయమే మాట్లాడుతారు, మిగతా వాటికి సంబంధించి సమీక్షలు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఎంత టైం తీసుకుంటారనే ఒక క్లారిటీ లేదు, ఏం చేస్తారనే ఒక క్లారిటీ లేదు. పైగా అప్పులు ఆయన ఏం చెప్పేసి ప్రధానంగా మాట్లాడుతున్నారు. అంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు, అంటే ప్రభుత్వ ఆస్తులు మేము పెంచినాము, ఏమేమి పెంచినాం అనేది లెక్కలతో సహా చెప్తున్న సందర్భం ఉంది. అంటే ఎట్లా చూస్తారు ఇట్లా ఎదురుదాడి చేయడాన్ని? ఒకటండి, ప్రధానంగా మొన్న కేటీఆర్ గారు రామన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పుల గురించి చెప్తూ మీరు ఏదైతే ఆస్తుల గురించి చెప్పట్లేదని చెప్పారు. ప్రధానంగా ఒకటి తీసుకుందాం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఇన్ని కోట్ల అప్పులు ఉన్నదని చెప్పేసి ఆ శాఖ మంత్రి గారు ప్రకటించారు. మరి అదే టైంలో ఆ డబ్బుతో కొన్నటువంటి ప్యాడీ వడ్లు మా దగ్గర ఉన్నాయి, మా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. వడ్లయితే మూవబుల్ ఎసెట్ కాదు, వెంటనే అమ్మేసి డబ్బులు వస్తూనే ఉంటాయి కదా. ఎవ్రీ సీజన్ బ్యాంక్ లోన్ తీసుకోవడం, వడ్లు కొనడం, ఆ వడ్లను మళ్ళీ కేంద్రానికి అమ్మడం, లేకపోతే ఇక్కడ మనం వేరోజింగ్ కార్పొరేషన్ ద్వారా వేరే వాళ్ళకి అందించడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కేంద్రానికి మనం బియ్యం అప్పచెప్పినప్పుడు కేంద్రం నుంచి మనకు మన డబ్బులు వచ్చేటువంటి ఆ డబ్బుల గురించి ఇవేమీ చెప్పకుండా అప్పులు ఉన్నాయని చెప్పడం నెంబర్ 1. నెంబర్ 2, విద్యుత్ శాఖ విషయంలో 24 గంటల కరెంటు వస్తున్న దాన్ని పక్కన పెట్టేసి, అదేవిధంగా మనకు ఎన్ని సబ్స్టేషన్లు పెరిగినాయి, ఎంత అది మన పవర్ జనరేషన్ పెరిగింది, ఈరోజు పవర్ ఎంత జనరేట్ చేయగలుగుతున్నాం, అవేమి చెప్పకుండా అప్పులు ఉన్నాయని చెప్పేసి ఒక నిందార పొందాడు. ఫర్ సపోజ్ నేను ఒక 1 crore ఇల్లు కొనుక్కున్నా అండి. కొనుక్కున్నప్పుడు దానికి బ్యాంకు నుంచి ఒక 50 లక్షలు అప్పు తీసుకున్నా. నా 50 లక్షల అప్పు గురించి చెప్తున్నాడు తప్పితే నేను ఆల్రెడీ కట్టిన 25 లక్షలు కట్టేసిన, ఉన్న 25 లక్షల అప్పు, కానీ 50 లక్షల అప్పు తీసుకున్నావు అని చెప్తున్నాను. నేను కట్టిన అప్పు చెప్పట్లేదు, నా దగ్గర ఉన్నటువంటి ఇల్లు గురించి కూడా చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా 64 హామీలు కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయకుండా ఏ విధంగా పక్కకు జరగాల, ఏ విధంగా తప్పుకోవాలని చెప్పేసి దీనిలో కుట్ర. ఎందుకంటే వాళ్ళు 2 గ్యారంటీ అమలు చేస్తున్నామని చెప్పారు. 2 గ్యారంటీలు గతంలో కూడా చెప్పాం. మన 2 గ్యారంటీలలో ఏమున్నాయి? మీరు ఏదైతే చెప్పారో మహాలక్ష్మిలో బస్సు ఒకటే ఫ్రీ కాదు, బస్సు ఫ్రీతో పాటు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, ప్రతి గృహానికి 2500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పారు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్యారంటీ చెప్పారు, ఏది 10 లక్షల ఆరోగ్య బీమా అని చెప్పేసి. దాంతోపాటుగా 4000 రూపాయల పెన్షన్ అందరికి, పెన్షన్దారులకు అందరికీ ఇస్తామన్నారు. ఇక రైతు బంధు పెంచుతామన్నారు, 15,000 అన్నారు, మీరు ఇప్పుడు తీసుకోకరన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పబ్లిక్ ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టకూరని కూడా పిలుపునిచ్చారు ఎలక్షన్లలో. ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా వెయిట్ చేస్తారు. మరి కరెంటు బిల్లు కట్టకుండా ఎన్నేళ్ళు కట్టకుండా ఉండాలి? ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి అన్నారు కదా, ఎన్ని రోజులు కట్టకుండా ఉండాలి? కాబట్టి వీటన్నిటి కూడా నేనేమంటున్నా అంటే, ఏదైతే రైతు బంధు కూడా మీరు తీసుకోకుర్రి, మీకు పడదు. ఇప్పుడు మేము రాగానే 15,000 ఎత్తాను. 15,000 కాదు కదా, ఎకరం ఉన్నాను కూడా ఇంతవరకు పైసలు వాళ్ళే.
అంటే ఎటు చూసినా అన్ని క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నా. క్వశ్చన్ మార్క్స్ అంటే వాళ్ళు కంప్లీట్ గా ఏమని అంటే ఈ అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకేదో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద నిందారోపణ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. రైట్ నరసింహారెడ్డి గారు, అంటే అంతకుముందు ఏ పథకాలకు సంబంధించి కూడా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు రాలేదు. ఇప్పటికి కూడా ఆటో డ్రైవర్ వాళ్ళు ఇంకా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మా పుట్ట కొడుతున్నారు, మాకు భృతి ఇవ్వండి, ఏదైనా చేయండి అని చెప్పేసి. అంటే ఒక ముందు చూపు లేనితనం కానీ ఒక విజన్ లేకపోవడం కానీ కనిపిస్తుంది అంటారా? మిగతా వాటి అమలుకు సంబంధించి కూడా ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని చూస్తే ఏమంటారు? అంటే వాస్తవానికి ఏంటంటే స్వేచ్ఛ గారు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ వాళ్ళకేదో టైం ఇవ్వట్లేరని బాగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీలో ఒక టైం ఇవ్వదా, జస్టిఫికేషన్ పీరియడ్ ఇయ్యరా, కొంత ఉండదా, వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయకముందు ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారు మీరు అని ఒక విమర్శ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్ సోషల్ మీడియాలో పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది. అంటే వేచి చూడాల్సిన అవసరం లేని కూడా ఉన్నాయని ప్రజలు మొదలుపెట్టింది ఎవరని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది చెప్పండి? సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడతాడు ఇష్టారీతిగా. అసెంబ్లీ పెట్టింది మీరు, గవర్నర్ ధన్యవాద తీర్మానం మీద మాట్లాడితే చర్చ పెడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాట్లాడకుంటే ఎట్లుంటారు బీఆర్ఎస్ ప్రతినిధులు ఎమ్మెల్యేలు? కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఇంకెవరైనా కడియం శ్రీరైనా మాట్లాడకుంటే ఎట్లుంటారు? మీరే చర్చ పెడతారు, మేము అంతు తేలుస్తాము, ఒక్కొక్కళ్ళని జైలుకు పంపిస్తాము, మేనేజ్మెంట్ కోటా అని ఇవన్నీ ఎవరు మాట్లాడినండి? తెలంగాణ సమాజం చూడట్లేదు. ఎవరు మాట్లాడిన ఈ మాటలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడవచ్చా? అది చూసిన ఆంబోతులని ఈ వర్డ్స్ ఎన్నడైనా అసెంబ్లీలో నేనైతే 40 సంవత్సరం ఎన్నడూ వినలేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కావాలని సంబంధం లేని అంశాలను అసెంబ్లీలో తీసుకురావటము, రెచ్చగొట్టినట్టు మాట్లాడటము, ఉద్దేశపూర్వకంగా వ్యక్తులను కించపరుచున్నట్టు మాట్లాడటము, కేసీఆర్ గారిని కించపరుచున్నట్టు మాట్లాడటము, కేటీఆర్ గారిని కించపరుచున్నట్టు మాట్లాడటం అసెంబ్లీలో. దీని వెనుక 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇచ్చిన హామీలకు సంబంధించి దీనికి ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు మిగతా అన్నీ కూడా ఎట్లా అనే దాంట్లో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఇది మనం చెప్పడం లేదు, జయప్రకాష్ నారాయణ గారు కానీ నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా చాలామంది అనలిస్టులు ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే దాదాపు నుంచి 65,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ కావాల్సి వస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకుంటారో అనేది ఒక సమస్య పెట్టినారు. ఇష్టారీతిగా మీరు అనుకుంటూ పోయినారు. ఇది ఒక సమస్య వాళ్ళని ఇప్పుడు పీడిస్తున్న అంశం. ఎట్లా ఈ అమలు చేయటం ఎట్లా అనేది ఒకటి. విధి విధానాలు రూపకల్పన చేయకుండానే ఈ డేట్లు ఇచ్చేసినారు. ఒక డేట్లు ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి రాగానే ఇస్తామనటం వేరు, మేము డిసెంబర్ 9 నాడు ఇస్తామనటం వేరు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంతకం పెడతామనటం వేరు. సంతకాలు పెట్టచ్చు, కానీ 9 నాడు మేము ఖచ్చితంగా వేసేస్తాము. రుణాలు మాఫీ అయిన వారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో రుణ మాఫీ అయిన రైతులు ఇమ్మీడియట్గా దయచేసి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణాలు ఎత్తుకోండి అని అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్లో చెప్పినారు. నేనేమంటున్నా అంటే మీకు ఇదంతా ప్లాన్ ప్రకారమే మీరు ఒక పెట్టుకొని వచ్చిన తర్వాత 100 రోజులు అన్నాం. మరి 100 రోజులని మీరే ప్రకటించి డిసెంబర్ 9 అని మళ్ళీ ఎందుకు ప్రకటిస్తున్నారు? ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. కేటీఆర్ గారు మీరు ఇచ్చిన దాన్ని 100 రోజులు ఉంటే డిసెంబర్ 9 నాడు మీరు అమలు చేయండి కేటీఆర్ డిమాండ్ చేసిండా, హరీష్ రావు గారు డిమాండ్ చేసిండా, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిందా మిమ్మల్ని? మీరే 100 రోజులు అంటారు, మీరే డిసెంబర్ 9 అంటారు, మీరే డిసెంబర్ 12 అంటారు, డిసెంబర్ 3 అన్నీ మీరే చెప్తున్నారు. కాబట్టి ఏం మాట్లాడొద్దంటే ఇదెక్కడ ప్రజాస్వామ్యం అండి? మీరు గెలిచి ప్రభుత్వానికి వచ్చినంత మాత్రాన అపోజిషన్ పార్టీస్ ప్రతిపక్ష పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పార్టీని మీరు ఏం మాట్లాడొద్దు, మీరు మాత్రం అడవులుగా మాట్లాడతాము. ఫస్ట్ మీరు బంద్ చేయండి. మీరు ఓపికగా ఉండి మీరు సమర్థవంతంగా అసెంబ్లీని నడిపించండి. మీ మంత్రులు మాట్లాడుతున్నారు, మంత్రులు కాని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మెస్ అంతా ఎందుకు చేస్తున్నారు? మీ గందరగోళం అంటే దీని వెనుక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మహాలక్ష్మి పథకము, ఆ పథకానికి సంబంధించి ఒకటి అమలు చేసినారు, ఇంకా 2-3 అమలు కాలేదు. వాటిని ఏం చేయాలో తోస్తలేదు. రైతు బంధు గురించి స్వేచ్ఛ గారు ఒక 10-15 సార్లు వేరే టీవీలలో కూడా డిబేట్ చేసిన. ఎట్లా ఇస్తారా బాబు రైతు బంధు చెప్పండి అంటే మేము విధి విధానాలు చేస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, వ్యవసాయ కూలీలకు ఇస్తాం. వాళ్ళు 18, వీళ్ళు 27 లక్షలు, వీళ్ళు 65 లక్షలు, 1,20,00,000 మందికి. మీరు విధి విధానాలు రూపొందించుకుంటే ఇవాళ ఏం జరిగిందండి? లాస్ట్కు మీరు ఏం చేసినారు?
కేసీఆర్ గారు ఏ పద్ధతిలో అయితే 65 లక్షల మందికి ఇవ్వాలి ఇస్తామన్నారో ఇచ్చిండ్రో అదే 10,000 అది పెన్షన్ ఇవ్వాలి కదా. మరి నువ్వు విధి విధానాలు రూపొందించలేదు, మరి 7,500 ఇవ్వాలి కదా. మరి ఇస్తానన్న దాని ప్రకారం అది కూడా ఇవ్వాలి కదా. నేనేమంటున్నట్టు అంటే పద్ధతి లేదు, విధానము లేదు, పాత పద్ధతులు అమలు చేస్తూ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడిన దానికి కంటిన్యూషన్ అంటే రైతులకి సంబంధించి ఏవైతే చేస్తామని చెప్పినో వాటికి సంబంధించి కూడా, కౌలు రైతులకు సంబంధించి కూడా అంటే ఇంకా ఏ స్పష్టత లేదు, ఎప్పటిదాకా వస్తుంది లేదు, ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు డిసైడ్ చేస్తారనేది తెలియదు. ఎట్లా చూస్తారంటే అంటే చేసే ఉద్దేశం లేదని అనుకోవాలా? అంతర్గతంగా లేదని అనుకోలేం లేదు. కానీ నేననే ఏదంటే మొడాలిటీస్ మాకు 100 రోజులు పడుతుంది అన్నారు. ఓకే, 100 రోజులు కాదు 150 రోజులు చేయండి. నేనేమంటున్నా అంటే మీరు అవలంబిస్తున్న వైఖరి, మాట్లాడే తీరు అనుమానాలకు దారితీస్తుందనేది వాస్తవం. ఈ అనుమానాలు మీరు ఏమంటున్నారు, చాలా అవినీతి జరిగింది, మేడిగడ్డలో అవినీతి జరిగింది, అవినీతి బయటికి తీస్తాము, ఒక్కొక్కళ్ళ తోలు తీస్తాము, అది మీరు మాట్లాడుతున్నారు. మీకు ప్రభుత్వం వచ్చింది, మీ చేతిలో సంస్థలు ఉన్నాయి, ఏసీబీ మీ చేతిలో ఉంది, అన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఓకే, చేయండి. దాని ప్రగల్భాలు దేనికి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట్లాడతారు, అధికారం వచ్చినాక అదే మాట్లాడతారు. ఎంతసేపు ఉన్నా ఏంటంటే ఈ భావావేశంతో ఇంకా పోయిన గవర్నమెంట్ని తిట్టి ఎంతసేపు అని టైంపాస్ చేస్తారు చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చి ఆల్రెడీ మీరు మంత్రులు అయ్యి, అందరు అయ్యి, సీఎం కూడా అయ్యి. ఇప్పుడు పోయిన ప్రభుత్వం యొక్క తప్పొప్పుల్ని ఎంచుకోవటంలో మీ పనంతా అటే చేస్తారు. అంటే ఒక కక్షపూరిత రాజకీయాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడినారో, వ్యక్తిగతమైన విమర్శలు కావచ్చు, కక్షపూరితమైన విధానాన్ని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోయిన పార్టీ మీద, పోయిన సీఎం మీద, మంత్రుల మీద అదే మాట్లాడదామా ఎంతసేపు? అదేనా ఇంకా మీ వైఖరి? ఎందుకు? దానికి ఏముంది? కక్షపూరితంగా లేదని మీరే చెప్తున్నారు. మరి కక్షపూరితం లేదన్నప్పుడు ఈ ప్రొసీడ్, మీ వర్క్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇంకా 5 సంవత్సరాలు పరిపాలించాలి. మీ ముందు చాలా 437 పేజీలు ఇచ్చిండ్రు, మీరు 400 వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఇంకా ఇవి 6 గ్యారెంటీలు కాక ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? దాని విధానాలు రూపొందించుకోండి, మాట్లాడండి. ఇక మాట్లాడితే శ్వేతపత్రం ఇస్తాం. ఇదైతే నవ్వొచ్చే విషయం ఏంటంటే శ్వేతపత్రాలు ఇచ్చేది ఏంటంటే ఈ లెక్కలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా తీసుకురా, విద్యుత్ శాఖ 80,000 కోట్ల అప్పు ఉందనేది ఇంతకుముందు తెలియదా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు? దశాబ్దోత్సవాలు అప్పుడు అన్ని శాఖలకు సంబంధించిన అసెంబ్లీలో అన్ని ఇస్తారు, అన్నిటిలో ఉంటాయి. అసెంబ్లీలో మీ సభ్యులకు ఇచ్చినవి. ఇప్పుడు కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో బాయిదోయి పట్టినట్టు బాయిదోయి 56,000 కోట్ల అప్పు ఉంది. ఉంటుంది 56,000 కోట్లు. మొత్తం ఉన్న అప్పు అంతా కూడా ప్రభుత్వ అప్పులని లెక్కలను ఉన్నాయనే. కొత్తగా ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఇదే చెప్పారు కదండి. అపోజిషన్ పార్టీలు అప్పుడు మీరు ఏం చెప్పారు? రాష్ట్రం అప్పుల పాలైంది అన్నారు. నేను ఒక్కటే ప్రశ్న సూటిగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా, ఇప్పుడున్న అప్పు మించి ₹1 మీరు అప్పు చేయరా ఈ 5 సంవత్సరాల్లో? చెప్పండి ప్రజలకు, దమ్ముంటే చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు, మేము చేయం, ₹1 అప్పు లేకుండా ఈ వాగ్దానాలన్నీ అమలు పరచమని దమ్ముందా మీకు చెప్పే దమ్ముంటే చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఇప్పుడు అప్పులు ఈ రాష్ట్రం నుంచి ముందు ఈ 5 సంవత్సరాలకు 1 పైసా అప్పు చేయం మేము. వరల్డ్ బ్యాంక్ నుంచి తేము, ఎక్కడి నుంచి తేము, కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులతోని, మాకొచ్చే రెవెన్యూతోని, మాకొచ్చిన పన్నులతోనే రాష్ట్రాన్ని నడిపిస్తామని చెప్పమనండి. చెప్పండి. మీరు అది విమర్శించినప్పుడు, నేనేమంటున్నా, అది విమర్శించినప్పుడు ఇది చెప్పాలి. ఇట్లా ఎన్నో వైరుధ్యాలు, అమరవీరుల గురించి మాట్లాడతారు. శంకరమ్మ గారికి టికెట్ ఇచ్చింది ఎవరండి? శ్రీకాంతాచార్య మాతృమూర్తికి టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ 2014లో. నిలబడి ఓడించింది ఎవరని మాట్లాడతాను సిగ్గుండాలి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. నువ్వు ఓడించినావు, నువ్వు ఎందుకు నిలబెట్టినావు? అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలబెట్టాలి? మీరు ఎవరికి పదవులు ఇచ్చారు? మీరు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. అంటే ఇక టాపిక్ ఎందుకని కొత్త గవర్నమెంట్ అని విమర్శలు ఇంకా మొదలు పెట్టలేదు. మేము చెప్తున్నాను, మీరు ఇప్పటి నుంచి రాష్ట్రంలో 1 పైసా అప్పు చేయమని మీరు డిక్లేర్ చేయండి. సంతోషం. చేసిన అప్పుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఆ శాఖల దగ్గర ఉంటాయి. కొత్తగా మీరిచ్చే లెక్కలేం కాదు. అంతకుముందున్న అధికారులు వాళ్ళే, అంతకుముందున్న వాళ్ళు వీళ్ళే. ఆ అధికారులే మీకు తెచ్చిస్తారు. పోనీ విమర్శలు ఏం చేశారంటే, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. దళితుని ముఖ్యమంత్రి చేయలేదు అన్నారు. మీరు చేస్తారా? మరి చేయండి. మరి అంటే వాగ్దాన భంగము అనే దాన్ని రాజకీయంగా వాడుకొని ఓట్ల రూపంగా మలుచుకోవడానికి ఉపయోగించుకోవటం తప్పితే మీరు చేసిన దళితుని ముఖ్యమంత్రి అసలు అనటానికి దమ్ముందా మీకు అంటున్నా? ఒక దళితుని ముఖ్యమంత్రి చెయ్యాలి ఏ సందర్భంగానా కానీ, ఏ సందర్భంగా మీ పార్టీ అనలేదు, ఇప్పుడు కూడా అనలేదు. దళితులకు 3 ఎకరాల భూమి మీరు ఇస్తారా? ఇవ్వండి. అంటే కేసీఆర్ని విమర్శించడం కోసము
రాజకీయ లబ్ధి పొందడం కోసమే విమర్శించినారా? నిజంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉందా? స్పష్టంగా మీరు చెప్పాలి. మరి ఇంకోటి విమర్శించారు దళిత బంధుకు సంబంధించి. కేసీఆర్ డేట్ పెట్టండి, 1,76,000 కోట్లు అవుతుంది, ఇచ్చుకుంటూ పోతే 23 సంవత్సరాలు 45 సంవత్సరాలు అవుతుంది. మీరు 20 సంవత్సరాలు ఇస్తారా? మరి 1,76,000 కోట్లు మీరు డేట్ చెప్పండి. ఇప్పుడు మీరు అడిగినే మేము అడుగుతున్నాం. చాలా టీవీ డిబేట్లను నన్ను అడిగినారు, చెప్పండి ఒక డేట్ చెప్పండి అన్నారు. మీరు చెప్పండి ఒక డేట్. ఇప్పుడు దళిత బంధు 15 లక్షలు, మీరు ఎప్పటి వరకు దళిత కుటుంబాలకు 17.5 లక్షల దళితుల కుటుంబాలకు ఎప్పటిలోగా మీరు దళిత బంధు అందజేస్తారు? చెప్పండి, డేట్ చెప్పండి. ఏం మాట్లాడతారంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం తప్పితే అవినీతి 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 పెట్టండి. ఎవరొస్తున్నారు బాస్ మిమ్మల్ని? మీ చేతిలో ఉంది కదా. దాన్ని ఇంకా మాట్లాడటం దేనికి? అప్పులు అప్పులు చేయకండి, అప్పుడు చెప్పండి అప్పులు చేయమని నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి. చెప్పమనండి, ముఖ్యమంత్రి గారు చెప్పనండి, ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పనండి. రైట్. రాకేష్ గారు, అంటే ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాము అని మాట్లాడినరు. నిజంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీరు అన్నట్టుగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ గురించి, మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి ఏదైతే అన్నారో, గోదావరి రివర్ బేసిన్లో ఒక 500 కిలోమీటర్లు గోదావరి ప్రవహిస్తే తెలంగాణ ప్రాంతంలో, అది బాసరం నుంచి తీసుకుంటే మన భద్రాచలం వరకు ఒక 500 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఒక 150 కిలోమీటర్లు ప్రవహించి అది సముద్రంలో కలిసిపోతుంది. ఈ 500 కిలోమీటర్ స్ట్రెచ్లో ఒకటే ఒక ప్రాజెక్ట్ అండి. అది కూడా ఎస్ఆర్ఎస్పి. మహారాష్ట్రలో వర్షాలు పడితే మాత్రమే మనకు నీళ్ళు ఉండేది. కానీ గోదావరిలో మనకు 800 టీఎంసీ వాటర్ అలొకేట్ అయ్యి ఉంది. సర్ప్లస్ వాటర్తో తీసుకుంటే దాదాపుగా మనకు 1000 టీఎంసీల వాటర్ వస్తుంది. దాంట్లో ఆ 1000 టీఎంసీల వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, అంటే 800 టీఎంసీల వాటర్ ఏ విధంగా తీసుకోవాలనేది ఎక్కడ కూడా లేదు, విధి విధానాలు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజంగానే గోదావరిలో మేడిగడ్డ ప్రాజెక్టు కొంత కుంగింది, అది ఎక్సెస్ ఫ్లడ్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనం ఐసైట్ తోటి కానీ ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు, నేను కూడా ఇరిగేషన్లో గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసి రిజైన్ చేసిన తెలంగాణ స్టేషన్. కాబట్టి మేము ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు ఐసైట్తో చూసింది కావచ్చు, లేకపోతే రికార్డ్స్లో ఉంది కావచ్చు. 100 ఇయర్స్ రికార్డ్ తీసుకుంటారు మేడం ఏది కానీ. 100 ఇయర్స్ రికార్డ్ తీసుకొని అక్కడ ఎప్పుడు కానీ గోదావరి ఫ్లడ్ ఎప్పుడు కానీ 25 lakhs క్యూసెక్స్ దాటలేదు. రైట్. మేడిగడ్డ డిజైన్ చేసింది మనం 28 lakhs క్యూసెక్స్ డిజైన్ చేసాం. కానీ మొన్న వచ్చింది 30+ వచ్చింది. 30+ దాటిన తర్వాత 31, 32 అనేది అది వేరే అంశం. 30 lakhs+ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అక్కడ కొంత ఎఫెక్ట్ అయింది. అయితే గోదావరి బేస్ మొత్తం కూడా ఈ ఫౌండేషన్ ఏ విధంగా ఉందో అది పోలవరంలో కూడా అదే ఉంది. డయాఫ్రమ్ వాల్ క్రాక్ ఇచ్చింది. ఇది పోలవరం ప్రాజెక్ట్. నిజంగానే ఇది 20 టీఎంసీల ప్రాజెక్టే సస్టైన్ కాలేకపోతుందంటే పోలవరం కాదు కదా, ఏ ప్రాజెక్ట్ కూడా గోదావరి మీద సస్టైన్ కాదు. అండ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏ ప్రాజెక్ట్ కానీ ఏదైనా రిపేర్స్ ఉంటే రిపేర్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఒక బ్లాక్, మొత్తం 8 బ్లాక్స్ ఉంటాయి. 8 బ్లాక్స్లో ఒక బ్లాక్ కొంత డిఫెక్ట్ అయింది. ఆ ఒక్క బ్లాక్ను రిమూవ్ చేసి మళ్ళీ నిర్మించుకోవచ్చు. కానీ అదే క్రమంలో నేనేమంటున్నా అంటే గోదావరి మీద ఉన్నటువంటి ఈరోజు ఏదైతే షేక్ హ్యాండ్ బ్యారేజెస్, మేడిగడ్డ నుంచి మేడిగడ్డ ముందడికి పోతే తుపాకులో కూడా మా ముందడికి పోతే సీతారామ ప్రాజెక్టు 2, వెనుకకు వస్తే మనకు అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇక్కడ వరకు కంప్లీట్గా ఇవొక 3 అవొక 3 6 షేక్ హ్యాండ్ బ్యారేజెస్లు గోదావరి ప్రాజెక్ట్ మీద ఉన్నాయి, గోదావరి రివర్ మీద ఉన్నాయి. అక్కడ అనుకున్నప్పుడు మరి ఆరేటికి కాకుండా ఒకదాన్ని జరిగినటువంటి డిఫాల్ట్ చెప్తున్నప్పుడు ఒక దాంట్లో ఒక బ్లాక్ అది చెప్తున్నప్పుడు మరి మిగతా 6 ప్రాజెక్టుల గురించి ఎందుకు చర్చ రావట్లేదు? నెంబర్ 2. నెంబర్ 3, రాద్ధాంతం చేసే ఒక ఉద్దేశం తప్ప ఇంకేం కనిపించట్లేదు అన్న దానికి ఏమంటారు మీరు? అంటే నేను ఏమంటున్నా అంటే వాంటెడ్లీ వాళ్ళు ఇక్కడ రాద్ధాంతం కాదు, వాళ్ళ స్పష్టత ఉన్నది. పివి నరసింహారావు గురించి కామెంట్ చేసిన, అప్పుల గురించి కామెంట్ చేసిన, అవినీతి గురించి కామెంట్ చేసిన, వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మేమిచ్చిన హామీలు అమలు చేయలేము కాబట్టి ప్రజల మూడును డైవర్ట్ చేయాలి. ఆ మూడును డైవర్ట్ చేయడానికి ఒకటే సింపుల్ లాజిక్ అండి. నేను ఒకటి ఏమడుగుతున్నా అంటే రైతు బంధు అనేది రైతుకు 15,000 ఇస్తాడు, కౌలు రైతుకు 12,000 ఇస్తాడు, రైతు కూలికి 10,000 ఇస్తాడు. అంటే ఒక ఎకరం భూమి మీద 37,000 రూపాయలు ఇస్తావు నువ్వు, ఇయ్యలేవు. కాబట్టి ఏం చేస్తావు అనేది కూడా విధి విధానాలు. నరసింహారెడ్డి గారు ఒకటండి దీంట్లో ఏంటంటే ఓవరాల్గా చూస్తే స్వేచ్ఛ గారు కనిపిస్తుంది ఏంటంటే అప్పుల గురించి చాలా మాట్లాడుతున్నారు, కావాలని మాట్లాడుతున్న విషయం వారికి తెలియక కాదు. ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలలో 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే పైన ఉన్నాయి.
27.8 దాంట్లో ఉన్నాము. ఇంకోటి అప్పులు ఎవరు పడితే వాళ్ళు చేయరాదండి. కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేయరాదు. అవి దానికో రూల్స్, రెగ్యులేషన్స్, FRBM రూల్స్ ఉంటాయి, దానికి గ్యారంటీస్ ఉంటాయి, రీపేమెంట్ కెపాసిటీ అని చూస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని అడుగుతారు. అప్పులు చేసి ఇంటికి తీసుకుపోతారా అండి కేసీఆర్ గారు? ఉన్నారు రేపు ఈయన అప్పులు చేసి ఇంటికి తీసుకుపోతారా? మరి ఏమనుకుంటున్నా ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉండవలసిన అవసరం ఉంది. అప్పులలో ఎక్కడుంది తెలంగాణ మీరు చూడండి. అప్పులు చేసిందంటే మీ రాష్ట్రాలలో ఇప్పుడు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలు అప్పులు చేయలేదా? మొన్నటి వరకు మీరు రాజస్థాన్ పరిపాలించారు, చేయలేదా? మీరు చేయట్లేదా? ఇప్పుడు పరిపాలించిన రాష్ట్రాల్లో చేయట్లేదా? ఇప్పుడు అప్పులు లేవా? అప్పులు చేయరా? నేను అందుకే అడుగుతున్నాను, నీ జెన్యూన్గా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మీరు అప్పులు చేయరా? 5 సంవత్సరాల్లో ఒక్క పైసా అప్పు చేయకుండా రాష్ట్రాన్ని నడిపించండి. కాబట్టి ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒక ఏమంటారు, కొత్తగా అధికారంకి వచ్చిన తర్వాత కావాలని అప్పులో ఒకవైపు ముందు పెట్టడము, వ్యక్తుల గురించి దూషణ ఒకవైపు ముందు పెట్టడము, నీ అంతు తేలుస్తా, నా కెపాసిటీ తూకిత్తా మైకిత్తా అనే భాష, ఇదంతా దేన్ని తెలియజేస్తుందంటే ఒక అపరిపక్వతమైన రాజకీయం నుంచి ఒక సీఎం లాంటి పోస్ట్, ముఖ్యమంత్రి లాంటి పోస్టులో కూర్చున్న వ్యక్తి ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాలి. ఏదేమైనా కూడా అల్టిమేట్ గా ఇచ్చిన మేరకు హామీలు అమలు చేయకపోతే నష్టపోయేది ప్రజలే. ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు కానీ చేస్తున్న రాద్ధాంతాలను కానీ చూస్తుంటే అమలు చేస్తారా, ఏ విధంగా చేస్తారో అనే ప్రశ్న అయితే ప్రజల్లో తలెత్తుతోంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.